హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీ అగ్రికల్చర్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అలాగే సెకండ్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ సీట్ అలాట్మెంట్స్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా నిన్నటి వరకు ఓన్లీ వెబ్ ఆప్షన్ డేట్సే ఇచ్చారు. సో కంప్లీట్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా కౌన్సిలింగ్కి సంబంధించి ఇతర కోర్సెస్కి మీకు గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. సో మీరు ఒకవేళ కౌన్సిలింగ్లో ఏమైనా మిస్టేక్ చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది మీ సీట్ మీద చూపిస్తుంది, మీకు కాలేజ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో మీకు కౌన్సిలింగ్ గురించి ఏం డీటెయిల్స్ తెలియదు, కంప్లీట్గా గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉన్నది. సో పెయిడ్ గైడెన్స్లో జాయిన్ కావచ్చు. అందులో జాయిన్ అయితే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్ టు డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్కి వెళ్తే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది 27th కంప్లీట్ అయిపోతే సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ 5th అక్టోబర్ రోజు ఈవినింగ్ 4 PM అప్డేట్ చేస్తామని చెప్పారు. సో 5th అక్టోబర్ ఈవినింగ్ 4 PM ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. అలాగే రిపోర్టింగ్ వచ్చేసి 7th అక్టోబర్ నుంచి 9th అక్టోబర్ ఈ 2 days మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో రిపోర్ట్ చేసే టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మళ్ళీ చెప్తా. అలాగే సెకండ్ ఫేజ్కి సంబంధించి 5th అలాగే 6th అక్టోబర్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఇచ్చారు. టెంటేటివ్లు అంటే మీకు అది కన్ఫర్మేషన్ డేట్ కాదు, కానీ సో 15th లేదా 16th 1-2 రోజులు అటు ఇటుగా ఉండొచ్చు. సో ఈ 2 days సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను ఆర్డర్ ఏ విధంగా ఇవ్వాలనేది. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ఫీ స్ట్రక్చర్ అనేది చెక్ చేసుకోండి. సో పర్ ఇయర్కి ఎంత, పర్ సెమిస్టర్కి ఎంత పడుతుంది, అది ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే. ఇతర ఫీజెస్ ఇంకా మనకి నియర్గా పర్ ఇయర్కి 1 lakh ఎబో అవుతాయి. కాబట్టి ఆ ఫీ స్ట్రక్చర్ దాన్ని గుర్తులో ఉంచుకొని మీరు ఆ కాలేజెస్ అనేది వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఆ కాలేజ్లో సీట్ వస్తే జాయిన్ అవుతాం అనుకునే కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు నాకు ఏ కాలేజ్లో వచ్చినా పర్లేదు, నేను ఫీజుతో సంబంధం లేకుండా ఫీ పే చేసే కెపాసిటీ ఉంది అనుకుంటే జాయిన్ కావచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.